హలో అండి, వెల్కమ్ టు బంటి విత్ బబ్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఇంకా టేస్టీగా హెల్తీగా అందరూ తినేటటువంటి పన్నీర్ బిర్యానీ డాబా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఇంకా మనం దీనికి కావాల్సిన మసాలా సామాన్లు అంతా నీట్గా రెడీ చేసుకుని సైడ్ పెట్టుకోవాలి. ఇంకా తర్వాత పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నేనైతే ఒక 300 గ్రామ్స్ పన్నీర్ అండి ఇది. ఎవరి క్వాంటిటీని బట్టి వాళ్ళు తీసుకుని పసుపు, కారం, ఉప్పు, మసాలా వేసి నీట్గా కలుపుకోవాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. నేనైతే ఇలానే మ్యాక్సిమం చేస్తాను, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇలా నీట్గా కలుపుకున్న పన్నీర్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ బిర్యానీ కోసం ఆనియన్స్ని నిలువుగా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని దాన్ని ఆయిల్లో కొంచెం బాగా వేగేటట్టు వేపుకోవాలి. ఎలా అంటే బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. బాగా ఆనియన్స్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో ఈ మనం సైడ్ పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, ఆ క్యూబ్స్ని మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇంకా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా సైడ్ బిర్యానీ కోసం వేరేగా ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో మరిగిస్తున్న వాటర్లో బిర్యానీ సామాన్లు మొత్తం అంటే ఉంటాయి కదా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ తెలిసినవే, మిగతావన్నీ వేసేసుకొని దాంతోపాటు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మరుగుతుంది అన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా మన రుచికి సరిపడా, అన్నానికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. బాగా ఇంకా నీరంతా బాయిలింగ్ అవుతుంది అన్నప్పుడు నీట్గా చక్కగా రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 70% ఉడికించుకోవాలి. నేను ఇంక ఇది నార్మల్ రైస్తోనే చేశాను. అంటే చాలామంది అంటారు కదా సోనా మసూరి లేదంటే బాస్మతి రైస్, అలా అవి కూడా చేసుకోవచ్చు. దాంతో అయితే ఇంకా బాగా వస్తుంది. కానీ నేను మా దగ్గర ఉన్న రైస్, మా పొలంలో పండిన రైస్తోనే చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న రైస్ని అవి ఒక సైడ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడుకుతుంటే ఈలోపు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇంకా ఈ వేయించుకుంటూనే సైడ్ రైస్ ఉడుకుతుంది కదా, అది చూసుకోవాలి. చూసుకోకపోతే బాగా ఉడికిపోతే మళ్ళీ కుక్ చేసేసరికి ఇంకా మెత్తగా అయిపోద్ది. సో అది అబ్జర్వ్ చేస్తూనే ఈ తాలింపు పక్కన సైడ్ పెట్టుకోవాలి. ఇంక ఈ తాలింపు వేగాక ఇందులో కొంచెం టమాటా వేసుకొని, కొంచెం మసాలా వేసుకొని, ఉప్పు వేసుకోవాలి. నేనైతే కొంచెంగానే మసాలా వేసుకుంటాను, పిల్లలు తింటారని. ఇంకా మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసేసి ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెంగా మళ్ళీ ఒకసారి స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. సో మనకి నేను ఫస్ట్ చిన్న కళాయి పెట్టేసాను, సరిపోలేదని ఇంకో పెద్ద కడాయిలోకి చేంజ్ చేసుకున్నాను. సరిపోయిన వాళ్ళు అందులోనే ఉంచేయచ్చు. ఇంకా పెద్ద కడాయిలో ఇది పెట్టేసుకున్నాక అది చెప్పాను కదా సైడ్ రైస్ ఉడుకుతుందని, అది మనకు చూస్తే అర్థమైపోద్ది. జస్ట్ ఇలా రైస్ అన్నం మెతుకుని ఇలా అంటే విరుగుతుంది చేతితో ఇలా అంటే 70% ఉడకాలని, మొత్తం ఉడకకూడదు. ఆ 70% ఉడుకున్న రైస్ని ఇలా ఉంటుంది కదా రైస్ స్ట్రైనర్తో తీసేసుకొని ఈ పన్నీర్ క్యూబ్స్ పైన, తాలింపు పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ పైన వేసేసి నీట్గా వాటర్ అంతా లేకుండా ఓన్లీ రైస్నే వేసేసుకోవాలి. కొంచెం ఉంటే నానపెట్టుకుని కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. వేసేసి మనం వేయించుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి నీట్గా పైన. మళ్ళీ నీట్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకొని నీట్గా కవర్ చేసేటట్టు టిష్యూ పేపర్ అయినా, లేదంటే చాలామంది మైదాతో కవర్ చేసుకుంటారు, మైదా పిండిని ముద్దలా చేసి దాంతోనైనా కవర్ చేసి కొంచెం వెయిట్ ఉన్నది పెడితే వాటర్ బయటకు వెళ్ళకుండా ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోద్దండి. ఇంకేముంది, హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ. ఇంకా చూడండి చక్కగా ఇంటి దగ్గర ఎంత సింపుల్గా చేసుకోవచ్చు కదా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.